హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓసారి నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఈ నాటుకోడి ఇడ్లీ, దోశ, రైస్, అలాగే గారెలు, రాగి సంగటి ఏ కాంబినేషన్లో తీసుకున్నా ఈ నాటుకోడి పులుసు టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ఈ నాటుకోడి పులుసు చేసుకోవడానికి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, ఇందులోనే 1 స్టోన్ ఫ్లేవరు, అలాగే 1/2 టేబుల్ స్పూను సోంపు, 1/2 టేబుల్ స్పూను మిరియాలను వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని వేసుకోవచ్చండి. ఇలా వేగిన వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు నేను నాటుకోడి చికెన్ పులుసు కోసం ఇక్కడ నేను నాటుకోడి చికెన్ని తీసుకున్నానండి. ఈ నాటుకోడిని ఒకసారి పసుపు సాల్ట్తో వేసి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మరీ ఆయిల్ని ఎక్కువ వేసేసుకోవద్దండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఈ ముక్కలో పట్టేలాగా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కాస్త మసాజ్ చేస్తున్నట్టు ఈ ముక్కలకి ఈ సాల్ట్, పసుపు పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు. చికెన్ ఉడికే కొద్దీ వాటర్ సరిపోతుంది. ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోవాలండి. అలాగే ఈ చికెన్ని మరీ ఎక్కువ ఉడికించేసుకోవద్దు. నాటుకోడి ఉడకడానికి కాస్త టైం పడుతుందండి. మీకు త్వరగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు. నాకైతే పర్సనల్గా నాటుకోడిని కుక్కర్లో ఉడికించుకోవడం అంత నచ్చదండి. దానికోసమే నేను ఇక్కడ గిన్నెలో ఉడికించుకుంటున్నాను. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగే ఈ నాటుకోడి చికెన్ని ఒక 80% పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే నాకు నచ్చదండి. మీకు కావాలంటే మరి మెత్తగా కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, ఇలా 80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని పక్కకు పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించే విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు కలుపుతూ వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నాటుకోడి పులుసులోకి అయితే మాత్రం బాగా వేపుకోవాలి. లేదంటే పులుసు అంతా పచ్చివాసన వచ్చేసి టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాకు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే వేసానండి. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నాటుకోడి పులుసు కోసం టమోటాని ఈ స్టేజ్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే టమోటాలు ఇక్కడ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మసాలాని ఈ నాటుకోడి చికెన్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కడాయిలో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అలాగే టమోటాలు అనేది నాటుకోడి పులుసుకు మాత్రమే లాస్ట్లో వేసి వేపుకోవాలి. నార్మల్ చికెన్లోకి అయితే మాత్రం ఈ టమోటాలు ముందుగా బాగా మెత్తగా వేపుకోవాలండి. ఇది నాటుకోడి కాబట్టి నేను లాస్ట్లో వేశాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు
బయట మార్కెట్‌లో దొరికే చికెన్ మసాలాను గూడా యాడ్ చేశానండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను గూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి ఈ చికెన్‌ని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా ఉడికించేసుకోవద్దండి. టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసులో పుదీనాని అస్సలకి స్కిప్ చేయొద్దండి. మంచి ఫ్లేవర్‌గా, టేస్టీగా ఉంటుంది పుదీనాను వేస్తే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ధనియా పౌడర్‌ని, అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి రుచొస్తుందండి. ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇది కాస్త పలచగా ఉంటేనే బావుంటుందండి. మరీ థిక్‌గా ఉంటే నాటుకోడి పులుసు అంత బాగోదు. మీకు థిక్‌గా కావాలంటే ఈ నాటుకోడి పులుసుని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి 2, 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. కర్రీ కన్సిస్టెన్సీ చూడండి. ఇది చల్లారిన తర్వాత కూడా కాస్త దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇంకా ముక్క ఉడికిపోయి ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూడండి నాకైతే ముక్క అనేది ఇక్కడ ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడికించుకుంటే నాటుకోడి చికెన్ అంత బాగోదండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇది రాగి సంగట్లో కానీ, రైస్‌లో కానీ ఏ కాంబినేషన్‌లో తీసుకున్నా చాలా బావుంటుంది. చూసారు కదా! నాటుకోడి పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్‌ని ఆన్ చేయండి.